తెనాలి పట్టణ రజికపేటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానం నందు స్వామివారి సన్నిధిలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వేర్లపాటి విజయలక్ష్మి మురళీకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు అనగా ఆదివారం ద్వితీయ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు, మండల అధ్యక్షులు నందకిషోరు, గోల దేవరాజు, బీజేపీ నాయకులు శిఖా రవీంద్ర, డికే మారుతి శంకర్ పూలమాలలతో అలంకరించి పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన సంఘ అధ్యక్షులు నట్టాబాలు మరియు హిందూ చైతన్య వేదిక బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు కారంపూడి రమాదేవి, మౌలి, కృష్ణ, భీష్మ, పాములు, వసంత, లక్ష్మి, శివ, అంజిరాజు, రామకృష్ణ తదితర ముఖ్యులు పాల్గొన్నారని దేవస్థాన కమిటీ సభ్యులైన వేర్లపాటి విజయలక్ష్మి, మురళీకృష్ణ గారు తెలియజేశారు. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి. కుంకుమలో అర్చన చేస్తున్నాడు ఆడవాళ్ళు మాత్రమే. ఏమనుకుంటారు? శ్రీమాత్రే నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. లక్ష్మీ ప్రచోదయాత్. బ్రహ్మాండ భువనాలు దాటేసేసి మన్ను అనే ప్రపంచం మీద నుండి వెళ్తుంది. మన్ను అంటే ఏమిటి? మట్టి అని అర్థం. మట్టి అంటే భూమి. భూమి మీద నుండి వెళ్తూ ఉంటుంది అన్నమాట. రథం ఒక అడవి మీదుగా వెళ్తూ ఉంటుంది. అడవి మీదుగా ఆయన వ్రతాన్ని ఎవరు ఆచరించారు? ఫస్ట్ భూలోకంలో ఎవరు చేశారు? నిజంగా చేస్తే వాళ్ళ జీవితం మారిందా? వాళ్ళు నిజంగా స్వామివారి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలిగాయా? వారి కథను మాకు చెప్పండి అని అనగా మళ్ళీ కథ చెప్పడం ప్రారంభించాడు సూత మహాముని. ఏమని చెప్పాడు? పూర్వము కాశీనగరంలో అతి దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు జీవిస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు? రోజు ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఉండేటువంటి వాడు. ఉదయం నుండి సాయంకాలం దాకా ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకుంటే గాని ఆయన ఇంటిల్లి మాది గడవ ఒక ముద్ద అన్నం తినడానికి లేనటువంటి జీవ స్థితిలో ఉన్నాడు. ఎవరూ ఉద్యోగం ఇవ్వట్లేదు. ఆయనకు డబ్బులు వచ్చే ఉపాయమే లేదు. అందుకని చెప్పేసేసి తన మనస్సాక్షిని చంపుకుని ఇంటింటికి బిచ్చమెత్తుకుంటున్నాడు. భవనే భిక్షాం దేహి అని చెప్పేసేసి ఎవరు ఎన్నింటికి తిరిగినా ఎవరు ఒక ముద్ద అన్నం కూడా పెట్టట్లేదు. అలా సాయంకాలం అయ్యేలాగా వచ్చిన దాంట్లో తన ఇంటిని దొరుకుతూ ఉండేటువంటి వాడు ఎవరు? ఒక బ్రాహ్మణుడు. ఆ కష్టాలు కలుగుతాక అని ఆ సత్యదేవుడు ఆశీర్వదించాడు ఆ బ్రాహ్మణుడిని. అప్పటి నుండి ఆయన దరిద్రమంతయు తొలగిపోయింది. సర్వసుఖాలను కలిగి అనుభవించాడు. రోగ బాధ్యాలను అనుభవించి చివరకు వృద్ధాప్యంలో వైకుంఠ లోకాన్ని చేరాడు. అంత నిష్ఠగా చేస్తారు వాళ్ళ హోమాలు. ఇదంతా ఎవరికి తెలుస్తుంది? పౌరాణిక శేఖరమైనటువంటి సూత మహాముని. నేను ఏ పనికి వెళ్ళినా సరే నా ముడిలో పోవాలి. సుఖాలలో ఉన్నప్పుడు భగవంతుడు చూస్తున్నాడు. కష్టాలు Ah
సీతారామ కళ్యాణ దేవస్థానంలో పునఃప్రారంభించిన దగ్గర నుంచి సత్యనారాయణ స్వామి వ్రతాలు, బారసాల కార్యక్రమాలు, కళ్యాణ వేదికలు, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి రామాలయంలో. భగవంతుడి ఆశీస్సులతోటి ఈరోజు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు, అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కళ్ళకి ఈ రామాలయం కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. 38వ వార్డులోని రామ మందిరంతో గుడి మళ్ళీ రీఓపెనింగ్ చేసిన దగ్గర నుంచి కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇంకా పలు కార్యక్రమాలు ఆ దేవాలయంలో జరుపుతున్నారు. అట్లాగే ఇంకా ఎక్కువ మందితో వ్రతాలు చేయించి ఆ గుడి ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాలని జై శ్రీరామ్. ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 38వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి వీర్లపాటి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి సీతారామ కళ్యాణ దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా ఈ వ్రతాలు జరుగుతూ ఉన్నాయి, సత్యనారాయణ వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. కార్తీక మాస సందర్భంగా జనాలు పట్ట ప్రజలంతా కూడా బాగుండాలి అని చెప్పేసి ఇప్పుడున్న వ్యాపారస్తులు, రైతులు, విద్యార్థులు, యువత అందరూ బాగుండాలని ఎంతో ఘనంగా ప్రతి పండగను ఎంతో ఘనంగా ఆమె ఏదైనా సరే ఆమె దగ్గర లేకపోయినా సరే ఎంత ఇబ్బంది ఉన్నా దేవుడి కార్యక్రమాలు కాదు అనకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటా ఉంది. ద్వితీయ సంవత్సరం వ్రతాలు చేసుకుంటా ఉన్నారు. సో అందరూ కూడా మనందరం కూడా ఇంకా ఆవిడ ఎక్కువ మరెన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ కార్తీక మాస సందర్భంగా అందరూ సామూహిక సత్యనారాయణ వ్రతాలు సీతారామ కళ్యాణ దేవస్థానం నందు జరుపుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం వీర్లపాటి విజయలక్ష్మి వారి కుటుంబ సభ్యులు ఎంతో ప్రోత్సాహంతో ఈ అన్ని జరిపిస్తున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ Comment and subscribe. Like, comment and subscribe. Like, comment and subscribe.